దేనికి అనుకూలంగా ఉండకూడదు. మిడిల్ పాత్ అంటే అది అక్కడున్న విషయం. నువ్వు ఏ ఎస్ అనకూడదు, నో అనకూడదు. తంత్ర ఏమంటుందంటే లెట్ గో, ప్రవహించనివ్వండి. అలా కాకుండా మనం ఎంచుకున్నాం అనుకోండి, ఏదో దాంట్లో ఇరుక్కుంటాం. ఒకదాన్ని ఎంచుకుంటే వెన్ యూ చూజ్ యు ఆర్ మూవింగ్ అగెన్స్ట్ ద ఓల్ యూనివర్స్, విశ్వానంతటిని వ్యతిరేకించినట్టు. ఏదో ఒకదాన్ని పట్టుకుంటే, అనేకం పట్టుకోమని అంటలేదు. జీవితంలో ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోండి, యాక్సెప్ట్ చేయండి, ప్రవహింపనివ్వండి. నదీ ప్రవాహం ప్రవహిస్తుంది, ప్రవహింపనివ్వండి. సో అలా అవుతుంది. ఒకవేళ ఎంచుకుంటే ఏం జరుగుతుందా అంటే, యు ఆర్ నాట్ టు డిసైడ్ వేర్ లైఫ్ గోస్. ఎంచుకోకుండా ఉండటం అంటే ఏంటి? జీవితం ఎటంటే అటు పోనివ్వకుండా, యు ఆర్ నాట్ టు డిసైడ్ వేర్ టు లైఫ్ గోస్. ఎక్కడ పోవాలి, జీవితం ఎట్లా ఎలా వెళ్ళాలి అనేది ఎంచుకోకుండా ఉండటం అంటే నాన్ చూసింగ్ అంటే. జీవితాన్ని ప్రవహింపనిస్తున్నాం. ఏ ఫిక్స్డ్ గోల్ లేదు. ఫిక్స్డ్ గోల్ పెడితే మళ్ళీ ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. జీవితం ఒకదానికే బందీ అయిపోతుంది. లైఫ్ గోల్ ఈజ్ యువర్ గోల్. నీ లక్ష్యమే జీవిత లక్ష్యం అయిపోతుంది. యు ఆర్ నాట్ మూవింగ్ అగెన్స్ట్ లైఫ్. నువ్వు ఏదో ఒకటి ఎంచుకుంటే ఒకదానికి బౌండ్ అవుతావు. ఎంచుకుంటే అలా కాకుండా జీవితం గోలే నా గోల్ అంటే యు ఆర్ నాట్ మూవింగ్ అగెన్స్ట్ లైఫ్. జీవితం ప్రవహిస్తున్నావు, లెట్ గో అంటున్నావు. నీకు జీవితానికి వ్యతిరేకంగా, నీ స్వీయ జీవితానికి వ్యతిరేకంగా ఏ ఐడియాస్ లేవు. నీ జీవితాన్ని ప్రవహింపనిస్తున్నావు. నీకు నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోయావు. నీ జీవితానికి నువ్వు పరిపూర్ణంగా సరెండర్ అయిపోయావు. అది తంత్ర. అది టోటల్ యాక్సెప్టెన్సీ అంటే పరిపూర్ణంగా ఒప్పుకోవడం. టోటల్గా పరిపూర్ణంగా నువ్వు ఒప్పుకుంటే సంభవిస్తుంది. నువ్వు ఈగో నుంచి విడుదలైపోతావు. అంటే ఈగోనే అన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. మనకు తెలుసు, మనకి ప్రతి విషయంలోనూ ఈగో, నేను 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 అనే విషయాలే అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ప్రతి విషయాన్ని సమస్యని తెచ్చిపెడుతూ ఉంటావు, ప్రాబ్లం తెచ్చిపెడుతూ ఉంటావు. నువ్వు స్వర్గానికి పోయినా సమస్య తెచ్చిపెట్టుకుంటావు. నువ్వే సృష్టిస్తున్న సమస్యల్ని సృష్టిస్తావు. అన్ని సమస్యాత్మకంగా చూస్తావు ఈగో వలన. ఆఖరికి దేవుణ్ణి కలిసినా నువ్వు సమస్యని సృష్టిస్తావు ఆయన దగ్గర నుంచి. స్వర్గానికి చేరుకున్న నువ్వు మళ్ళా ఆ స్వర్గంలో కూడా సమస్యలు సృష్టిస్తావు ఈగో కారణంగా. అప్పుడు ఏమవుతుంది? ఆ ఈగో కారణంగా నువ్వే సమస్యలకు మూలము. అంచేత నువ్వు సమర్పణ భావంలో ఉండవు. సమర్పణ భావంలో నువ్వు యు ఆర్ నాట్ గోయింగ్ టు సరెండర్ కాలేదు. అప్పుడు ఏం జరిగింది? నాన్ సరెండరింగ్ వలన ఈగో ఉంది. ఈగో వలన ఏముంది? అన్ని రకాల సమస్యలకు మూలం అదే అయింది. తంత్ర ఏం చెప్తుంది? ఏదో పొందటం కాదయ్యా. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్. అచీవ్ చేయాల్సిన అవసరం ఏముంది? అన్నీ నీ వద్దనే ఉన్నాయి. నువ్వు బ్రహ్మచర్యాన్ని నేను అవలంబిస్తాను, బ్రహ్మచర్యాన్ని నేను సాధిస్తాను అనంటే దానికి నువ్వు దానికి వ్యతిరేకంగానే కదా. బ్రహ్మచర్యం ఎందుకు? సెక్స్కి వ్యతిరేకము. అదే అక్కడ నా విషయం. నువ్వు బ్రహ్మచర్యాన్ని ఎంచుకుంటే సెక్స్కి వ్యతిరేకంగా ఎంచుకున్నావు.
అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటి? సెక్స్ ఎనర్జీని రివర్స్ చేయటమే. బ్రహ్మచర్యం అంటే ఏం లేదు, జస్ట్ రివర్సల్ ఆఫ్ సెక్స్ ఎనర్జీ. కానీ నువ్వు సెక్స్ ఎనర్జీని రివర్స్ చేయాలన్నప్పుడు నువ్వు బ్రహ్మచర్యంకి సెక్స్కి వ్యతిరేకంగా ఎంచుకున్నావు. అది రివర్సల్ ఆఫ్ ఎనర్జీ ఎలా అవుతుంది? కాదు. ఒక దక్షిణ ధ్రువమా ఉత్తర ధ్రువమా ఏదో ఒక ధ్రువాన్ని ఎంచుకున్నావు, కానీ రెండోది ఫాలో అవుతుంది. అంచేత తంత్రం ఏం చెబుతుంది? నువ్వు ఎంచుకోవద్దు, అవేర్గా ఉండు. ఎప్పుడైతే నువ్వు ఎంచుకోకుండా చాయిస్లెస్గా ఉన్నావో, ఇది అవగాహన చేసుకున్నావో, ఇక్కడ అణిచివేత వెయ్యాలా లేకపోతే దాంట్లో మునిగిపోవాలా అనేదానికి క్వశ్చన్ రాదు. అక్కడ ఏమిటి? వ్యసనపరుడు అవ్వాలా లేకపోతే అణిచిపెట్టాలా అనేది అందులో రాదు. ఎందుకంటే క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎంచుకుంటున్నావు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా, అదనమాట. సో తంత్ర అప్పుడు ఒకళ్ళు ఏమంటారంటే, ఎంచుకోవడం వలన మేము బ్రహ్మచర్యములో ఉండాలండి, ఎంచుకోవాలి అంటారు. కానీ ఫైటింగ్ విత్ సెక్స్తో ఫైటింగ్ చేయడం. నువ్వు ఏదైనా ఎంచుకుంటే ఒకదాన్ని ఎంచుకుంటావు, మిగతా వాటికి వ్యతిరేకంగా ఉంటావు. టోటల్ యాక్సెప్టెన్సీ లేదు, టోటల్ కాదు. యాక్సెప్టెన్స్ యాజ్ ఎ టెక్నిక్ టు అచీవ్ సంథింగ్. నువ్వు అప్పుడు ఏం చేస్తావు? పూర్తిగా యాక్సెప్టెన్స్ చేయకుండా, ఒప్పుకోవడం దేనికోసం అంటే ఏదో ఒకదాన్ని అచీవ్ చేయడం కోసం. Acceptance means now you leave that achieving mind, motivative mind. ఏదో కావాలి ఎక్కడో ఇరుక్కోవాలి అనేదానికి. అలా కాకుండా యూ కెనాట్ యాక్సెప్ట్, టోటల్గా యాక్సెప్ట్ చేయకపోతే ఉపయోగం లేదు, టోటల్గా లేదు. సో ఇంకేమైందంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ గోల్ ఉంది, అప్పుడు యూ కెనాట్ యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ఏ ఫ్రెండ్. జీవితము ఒక స్నేహితుడిగా ఒప్పుకో. లక్ష్యం ఉంది, జీవితం ఒక స్నేహితుడిగా ఒప్పుకో. ఎందుకని? నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకపోతే ఈ జీవితం ఎందుకు వృధా అని ఆ జీవితాన్ని వ్యతిరేకిస్తావు, శత్రువు చేస్తావు. జీవితం నుంచి ఏదో సాధించాలనుకున్నావు, జీవితం అది ఫోర్స్ చేసావు. యు ఆర్ నాట్ అలవింగ్ లైఫ్ టు హ్యాపెన్ టు యూ. అప్పుడు జీవితం జీవించడానికి, తనంతట తాను ప్రవహింపజేయడానికి ఒప్పుకోలేదు. తంత్రం ఏముంటుందంటే, నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయకపోతే, ఏమి ఆశించకపోతే అన్నీ సంభవిస్తాయి అంట. నువ్వేమి బలవంతం పెట్టకపోతే అన్నీ సాధ్యమే. బెస్ట్ సప్లై ఫార్ దట్ ఈజ్ నీడెడ్. నీకు కావాల్సినవన్నీ సమకూర్చబడతాయి. ఎక్కడ ఇరుక్కోపోతే ఇది కావాలని ఇరుక్కోకుండా ఉంటే అన్నీ సంభవిస్తాయి అని చెప్తుంది తంత్ర. ఇది తదనంతర పరిణామం, రిజల్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ రిజల్ట్, దిస్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్. నువ్వు ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయటం వల్ల ఆ విధంగా సంభవిస్తుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్, కాన్సిక్వెన్స్ అంటే తదనంతర పరిణామానికి ఫలితానికి మధ్య డిఫరెన్స్ ఏమిటండి అనేది స్పష్టత కావాలి. ఫలితం అంటే నేను ఫలానిది కోరుకున్నాను, కోరుకున్నది లభించింది అని. రిజల్ట్ అంటే అది ఫలితం. కోరుకున్నది లభించింది, ఫలితం.
కాన్సిక్వెన్స్ అంటే నువ్వు ఒక పని చేశావు, తదనంతర పరిణామం సంభవించడం. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు ఒక ఆట ఆడుతున్నావు. ఆట ఆడటంలో ఏమొచ్చింది? సంతోషంగా ఉన్నావు, హాయిగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. అది ఆ ఆట ఆడడం వలన నీకు ఆనందంగా ఉంది. ఆనందం కోసం ఆట ఆడావు అంతే. దాని కాన్సిక్వెన్సెస్ ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. ఏదైనా ఆట. అలా కాకుండా రిజల్ట్ కావాలి అని ఆట ఆడడం కాదు, నాకు రిజల్ట్ కావాలి అన్నావా, ఆ రిజల్ట్ వస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది అని అనుకున్నావా, అప్పుడు ఏం జరుగుతుంది? వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ హ్యాపీనెస్. అయితే కాన్సిక్వెన్సెస్ అనేది ఒక ఆట, నేను ఆట ఆడితే ఆనందం, ఆటలో గెలుపు ఓటముల సంగతి సమస్య లేదు, ఆట ఆడడంలోనే ఆనందం. అంటే ఆట ఆడితేనే నాకు ఆనందం వస్తుంది అనే దాని మీద ఆట ఆడుతున్నావు, ఆనందం వచ్చింది అంతే. ఆడాను, నేను ఒక ఆట ఆడాను, ఏ ఆట అయినా సరే, యు గో అండ్ ప్లే. కానీ నువ్వు ఆడతావు, కానీ రిజల్ట్ ఏమిటి అని ఎదురు చూసావు అనుకోండి. నాకేం కావాలి? రిజల్ట్ గెలవాలి, ఆనందం కావాలి. బట్ ఐ టోల్డ్ యూ ఇట్ విల్ బీ ద కాన్సిక్వెన్స్, నాట్ ద రిజల్ట్. అక్కడ ఆట ఆడటం వలన కాన్సిక్వెన్స్, ఆటలో నువ్వు ఆడే తీరును బట్టి కాన్సిక్వెన్సెస్ అంటే తదనంతర పరిణామాలు సంభవిస్తాయి, ఫలితాలు కాదు. కాన్సిక్వెన్స్ అంటే తదనంతర పరిణామాలంటే ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ ద ప్లే, ఆటలో ఉన్నావు, ఆటలో ఉన్నప్పుడు ఆనందం అనేది లభిస్తుంది. అలా కాకుండా నిరంతరం ఆలోచన చేస్తున్నాం అనుకోండి, నాకు ఆనందమే కావాలి, సంతోషమే కావాలి అన్నప్పుడు అది ఫలితం. అలా నువ్వు నిరంతరం ఆలోచిస్తున్నప్పుడు అది ఎప్పుడూ సంభవించదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. నువ్వు రిజల్ట్ అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే, ఫలితం ఎప్పుడు వస్తుందంటే నువ్వు కాన్షియస్గా ఎఫర్ట్ చేసినప్పుడు వస్తుంది. అది అక్కడ నా పాయింట్. కాన్సిక్వెన్స్ అనేది జస్ట్ బై ప్రొడక్ట్. ఒక పని జరిగింది, దాని బై ప్రొడక్ట్ సంభవిస్తుంది. ఇఫ్ యు ఆర్ డీప్లీ ఇన్ ప్లే, ఆటలో మునిగిపోయినప్పుడు ఆనందంగా ఉంటావు. అలా కాకుండా ఎక్స్పెక్టేషన్తో ఆడావనుకోండి, దేనికోసం హ్యాపీనెస్ కావాలని అన్నావు అనుకోండి, నువ్వు ఆటలో పూర్తిగా మునగవు. నీ చూపు అంతా ఆ రిజల్ట్ మీద ఉంటుంది, ఫలితం మీద ఉంటుంది. అక్కడ అవరోధం అవుతావు, నీకు నువ్వే అవరోధం అవుతావు. అక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా నీకు ఆనందంగా ఉండలేవు. సో అంచేత హ్యాపీనెస్, ఆనందం అనేది, సంతోషం అనేది ఫలితం కాదు, తదనంతర పరిణామం, కాన్సిక్వెన్సెస్. ఓకే, నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు ప్రేమగా ఉంటే లేదా మీరు ప్రేమిస్తే ఆనందంగా ఉంటారు. హ్యాపీనెస్ అని అంటే హ్యాపీనెస్ ఎలా వస్తుంది? తదనంతర పరిణామంగా వస్తుంది, కానీ ఫలితం కాదు. నేను ప్రేమించడం వల్లనే నాకు హ్యాపీనెస్ వస్తుంది అని కనుక ఆలోచించావా, ఆ ప్రేమ నుంచి నీకు అంటే నువ్వు ప్రేమ వల్ల నీకేమీ ఆనందం రాదు ఆశిస్తే. ఎందుకంటే నువ్వు ఆ బిజినెస్ పెట్టావు అక్కడ. నేను ప్రేమిస్తే నాకు ఆనందం రావాలి అని చెప్పి బోగస్ లవ్ మొదలైంది, రిజల్ట్ రాదు. ప్రేమ అనేది సంభవిస్తుంది, అక్కడ మోటివేషన్ ఉండదు.
మోటివేషన్ ఉంటే అది ప్రేమ కాదు, ఇంకేదైనా కావచ్చు. ఇఫ్ ఐ లవ్ యూ వితౌట్ ఎనీ మోటివేషన్, హ్యాపీనెస్ ఫాలోస్ లైక్ ఏ షాడో. నేను ఏదో ప్రేరణ వలన ప్రేమించడం కాకుండా, నేను ఏ ప్రేరణ లేకుండా ప్రేమిస్తే ఆనందం అనేది నీడలాగా వెంటపడుతుంది. తంత్ర అదే చెప్తాం. ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయండి, మీలో పరిణామక్రమం సహజంగానే సంభవిస్తుంది. యాక్సెప్టెన్స్ అనేది ఒక టెక్నిక్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ కోసం వాడద్దు. డు నాట్ మేక్ యాక్సెప్టెన్స్ ఏ టెక్నిక్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. అది టెక్నిక్ కాదు. నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి నేను బుద్ధుడిని అయిపోవాలి అని అనటానికి వీల్లేదు. అసలు ఆలోచన చేయొద్దు. ఆ విధంగా అయితే నీలో పరిణామక్రమం సంభవించదు. నువ్వు కోరిక పెట్టుకున్నావు అక్కడ. ఆ కోరిక, నేను ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ ఫలితం కావాలి అనే కోరిక. ఆ డిజైర్ వల్ల ఏమవుతుంది? నువ్వే అవరోధం అవుతావు. అక్కడ నువ్వు అందులో మునిగిపోయావా, వ్యసనపరుడు అయ్యావా, లేదా ఆ వ్యసనం నుంచి, లేకపోతే అలా ఉండదు. వ్యసనపరుడు అంటే ఇంకా పూర్తిగా మునిగిపోవడం లేదు. అది అడిచిపెట్టేసుకున్నావా ఆ కోరికని, లేకపోతే ఆ కోరికలో కోసం దానికోసం ఇదైపోయావా, అది అక్కడ కాదు. ఆ క్వశ్చన్ కాదు. అవేర్నెస్ క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే మనసు వల్ల వస్తుంది. ద క్వశ్చన్ కమ్స్ టు ద మైండ్. ఎందుకని? నువ్వు నీ జీవితాన్ని పరిపూర్ణంగా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయి, లెట్ గో. ఒకవేళ నేను అలా ఇదైపోయానండి, ఓకే, నో ప్రాబ్లం, యాక్సెప్ట్ చేయి. నువ్వు ఎప్పుడైతే ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేసావో మిడిల్ పాత్కి వస్తావు. నేను తప్పు చేశానండి అన్న, ఓకే, యాక్సెప్ట్ చేసావు కదా, తర్వాత ఏంటి తెలుసు కదా, మిడిల్ పాత్కి వస్తావు. యాక్సెప్టెన్స్ వలన ఎక్స్ట్రీమ్ ఎండకి వెళ్ళవు. ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు నువ్వు పొరపాటు చేసావు అని నువ్వు వ్యతిరేకించడం వలన మరొక వైపుకి వెళ్తావు అని ఏడడం వలన, అయ్యో ఇది పొరపాటు అయిపోయింది బాధపడటం వలన నువ్వు నిన్ను ఈ జీవితాన్ని వ్యతిరేకించుకుంటావు, మరొక దాని వైపుకి వెళ్తావు, డినై చేస్తావు. ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేసేయగలడు. ఎక్స్ట్రీమ్ అంటే ఏంటంటే ఒకదాన్ని వ్యతిరేకించడం, ఇంకో వైపుకి వెళ్ళడం, మళ్ళీ అటు వ్యతిరేకించడం, మళ్ళీ ఇటువైపు రావడం, మధ్య మార్గంలో ఉంటాం. యాక్సెప్ట్ చేస్తే వాట్ ఎవర్ హ్యాపెన్స్, యాక్సెప్ట్ చేస్తే, ఏ స్థితిలో ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేస్తే నువ్వు మధ్య మార్గంలోకి వస్తావు. అది అక్కడ విషయం. ఇక్కడ మేధావి పరంగా ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ అనేది మర్చిపోండి. ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, రిప్రెషన్ అంటే ఏమిటి, అణిచిపెట్టడం అంటే ఏంటి, అందులో ఇరుక్కోవడం అంటే ఏమిటి, ఈ యొక్క మైండ్తో అనలైజ్ చేయొద్దు. ఇదంతా ఉపయోగం లేదు. అయితే ఒక సమస్య ఉంది, నువ్వు దాంట్లోనే ఉన్నావు. సమస్య ఉండి సమస్యలోనే ఉన్నావు, సమస్యకు వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్నావు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? ఒక వ్యసనంలో ఉన్నావు, దానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నావు. అక్కడ ఈగోకి సాటిస్ఫాక్షన్ అవుతుంది, మళ్ళీ ఈగో అవుతుంది. ఒక పాయింట్ ఏంటంటే నీకు మంచిగా అనిపించింది, దాన్ని పోస్ట్మార్టం చేస్తాం. ఇది ఇలా తర్వాత అనే దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఎప్పుడు తర్వాతలోనే ఉండిపోతావు, కానీ ఎప్పుడు కావు, ఎప్పుడు నువ్వు ఆ పని చెయ్యవు.
సరే ఈరోజు నేను ఇలా చేస్తాను, రేపటి నుంచి చేయను అంటాం. అయిపోయింది. ఆ రేపు ఎప్పటికీ రాదు. ఆ రేపు ఎప్పటికీ రాదు. ఉదాహరణకి తాగుబోతు కావచ్చు, ఆల్కహాల్ తాగడం కావచ్చు, స్మోకింగ్ కావచ్చు. ఇది జీవితానికి ఉపయోగం లేదు అని అనుకుంటావు, ఇది చెడు అనుకుంటావు. కానీ రేపటి నుంచి మానేస్తాను, ఈ రోజుకి ఇలా కానించేస్తానంట. ఆ విధంగా చేయడం వల్ల ఏంటి, ట్రిక్ అనమాట అది. ఈరోజు తినేస్తాను, ఈరోజు తాగేస్తాను, ఈరోజు నిద్రపోతాను, రేపు చేస్తాను. ఇలా ట్రిక్ ఆఫ్ ది మైండ్. అలాగే నువ్వు సంపద వైపు లేదా డబ్బు వైపు లేకపోతే అధికారం వైపు వెళ్తున్నావు, కానీ నువ్వు ఎవరిని వర్షిప్ చేస్తావు? సంపదల్ని ద్వేషించేవాడిని. ఆయన డబ్బు ఆశించారండి, అలాంటి వాడిని యాక్సెప్ట్ చేస్తాం. ఎవరైతే పూర్తిగా సన్యసించారో వారు నీకు ఆదర్శ పురుషులు అవుతారు. ఆ రిచ్ సొసైటీ ఉంది, బాగా సంపన్నులు ఎవరిని ఆరాధిస్తారంటే సన్యాసులను ఆరాధిస్తారు. మీ చుట్టూ చూస్తే ఇవన్నీ తెలిసిపోతాయి. ఎవరైతే పూర్తిగా సెక్స్లో ఇండల్జ్ అయిపోయారో వారు ఎవరి దగ్గరికి వెళ్తారు? బ్రహ్మచారుల దగ్గరికి వెళ్తారు. పవిత్రుల మొహం, వారు మహానుభావులని. అయితే ఒకరోజు ఆ బ్రహ్మచారి, ఆయన బ్రహ్మచారి కాదంటండి, ఆయన కూడా ఏదో సెక్స్లో పాల్గొన్నాడంటండి, ఇలాంటండి అలాంటండి ఒక రూమర్ వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అదేమిటి, ఆయన ఏదో పవిత్రుడని వెళ్ళారే అని నిన్ను నిందించుకోవడం మొదలుపెడతావు. ఇదంతా మాయ. ఇదంతా అలా కాకుండా తంత్ర ఏం చెబుతుందంటే, వాట్ సో ఎవర్ యు ఆర్, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యాక్సెప్ట్ చేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యాక్సెప్ట్ చేయి. నువ్వేదో ఒక ఆదర్శం కోసం అలా ఉంది ఇలా ఉందని ఏ ఐడియల్స్ పెట్టుకోవద్దు. అవన్నీ కళలంటే కలరే, ఉపయోగం లేదు. నీ జీవితం ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయి. అది మంచి చెడు, నా పుణ్యం నా పాపం, గుడ్ ఆర్ బ్యాడ్ ఏమీ అనొద్దు. దేన్ని జస్టిఫై చేయొద్దు, అంటే జడ్జిమెంట్ చేయొద్దు. తప్పు ఒప్పులు ఎంచవద్దు. ఈ క్షణంలో జీవించు, ఈ క్షణంలోనే ఉండు. లివ్ ఇన్ ద మూమెంట్, అంతే. అప్పుడు ఫ్యాక్ట్లో రిమైన్ విత్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏమిటి, దాంట్లో ఉండు, యాక్సెప్ట్ చేయి. ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకో, ఫ్యాక్ట్ ఉన్నది ఫ్యాక్ట్, అంతే. ఎస్ అనొద్దు, నో అనొద్దు, గుడ్ అనొద్దు, బ్యాడ్ అనొద్దు, యాక్సెప్ట్ చేయి. ఎందుకు కష్టం? ఎందుకంటే నీ యుగో ముక్కలు అవుతుంది, అందుకు కష్టం. కష్టం అండి అంటే ఇది కష్టం. వాట్ ఈస్ డిఫికల్ట్? సపోజ్ నువ్వు ఒక విషయం తెలిసింది, నువ్వు ఒక జంతు ప్రవృత్తిలో ఉన్నావు అని, ఒక సెక్స్ అంటే విపరీతంగా వ్యామోహంగా ఉన్నావు అని నీకు తెలిసింది. అప్పుడు నువ్వు ఒక ఆదర్శ పురుషుడు, బ్రహ్మచారి అని, ఆయన కావాలి అని, ఆయన హెల్ప్ తీసుకుంటానని, అప్పుడు ఈగో మొదలెడుతుంది. నీకు తెలుసు 99% నువ్వు యానిమల్గా ఉన్నావని, 1% మాత్రమే బ్రహ్మచారిగా ఉన్నావు.
సో అప్పుడు మహావీరుడు, బుద్ధుడు, కృష్ణుడు, క్రీస్తు వారు మహానుభావులు, వారిలాగా ఉండాలి. if you if you feel you are 99% divine and 1% lacking. కానీ వెంటనే కానీ తర్వాత కానీ దేవుడి దయ వల్ల నువ్వు ఎక్కడికి పోతావు? అచీవ్ అవుతావు. యూ ఫీల్ హ్యాపీ, యు ఆర్ యాజ్ యు ఆర్, ఉన్నదాన్ని ఉన్నప్పుడు ఒప్పుకో అదనమాట. అప్పుడు అలా అయితే, నేను బుద్ధుడిని అయితే నేను హ్యాపీగా ఉంటాను. అది హెల్ప్ కాదు. ఆ విధంగా అయితే గీతే అనేది ఉండదు. అయితే హెల్ప్ అనేది ఆయన్ని రేపు సహాయం అడుగుతాలి, తర్వాత సహాయం అడుగుతాలి, అది సమస్య అయిపోతుంది. అసలైన సమస్య ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తే నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కానీ ఫేస్ చేయకపోతే, నిన్ను నువ్వు ఫేస్ చేయకపోతే, ఉన్నదాన్ని ఉన్నట్టు ఒప్పుకోకపోతే, ఫ్యాక్ట్ ఒప్పుకోకపోతే నీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. నువ్వు దాని నుంచి ఆ యొక్క సఫర్ అయిన ఆ యొక్క అగ్ని నుంచి వెళ్ళాల్సింది, ఆ ఫ్యాక్ట్ నుంచి వెళ్ళాల్సింది. జీవితము ఉన్నదాన్ని ఉన్నట్టు ఆ దానిలోంచి వెళ్తే నువ్వు సత్యం వైపుకి ప్రయాణం చేస్తావు. అంతేగాని ఏదో ఊహించుకుని తర్వాత ఏదో అవుద్ది, తర్వాత ఏదో అవుద్ది అంటే కాదు. ఊహల్లో వల్ల నీవేమీ సాధ్యం కాదు. ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేస్తేనే నీ జీవితం ముందుకు వెళ్తావు. కాబట్టి ఎక్కడ ఉండాలయ్యా నువ్వు అంటే ఫ్యాక్ట్లో ఉండు. వాట్స్ ఫ్యాక్ట్ నౌ? ఏమైనా నువ్వు జంతువు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సెక్స్ ఉంది, ఓకే, కోపం ఉంది, ఓకే, దురాశ ఉంది, ఓకే. సో ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ సో. అది అలానే ఉంటుంది, దాని స్వభావం ఎంత. ఆ ఇసం యూనివర్స్ హ్యాపెన్స్ టు యూ ఇన్ దిస్ వే. ఈ ఇసం ఎలా ఉంది నాయన, ఈ ఇసంలో భాగమే. ఓ నువ్వు ఇలా ఉన్నావా, జీవితం ఇలా తయారు చేయి, ఓకే, ఇలా అయిందా, నేను ఈ విధంగా చేసిందా, ఈ జీవితం ఈ విధంగా ప్రేరణ చేసిందా, లేకపోతే ఫోర్స్ చేసిందా, నిన్ను ఇక్కడ తీసుకెళ్తుందా, చూడు, యాక్సెప్ట్ చేయి, రిలాక్స్ అయిపో. ప్రవహిస్తుంది, పోనీ చూద్దాం ఏమవుతుంది, ఎలా చెయ్యి. జీవితం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళు, రిలాక్స్గా ఉండు. రిలాక్స్గా ఉండడానికి ఏం కష్టం? రిలాక్స్గా ఉండడానికి కష్టమైతే ఎందుకని రిలాక్స్గా ఉండడానికి కష్టమవుతుంది? నువ్వు ఇగో మెయింటైన్ చేయలేవు. ఇగో మెయింటైన్ అన్నిటికీ వ్యతిరేకిస్తేనే ఇగో మెయింటైన్ అవుతుంది. ఇగో మెయింటైన్ కావాలంటే ఏం జరుగుతుంది? వ్యతిరేకించాలి. నో 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 అని. నో అని చెప్పగానే ఇగోకు బలం వచ్చేస్తుంది. ఎస్ అని చెప్పగానే ఇగో మాయమైపోతుంది. అంచేత సమస్య ఎక్కడ వచ్చిందయ్యా అంటే ఎస్ అని చెప్పడానికి, సాధారణ విషయాలు చెప్పడానికే, ఎస్ అని చెప్పడానికే ఇగో అడ్డం వచ్చింది. మనం ఏం కావాలనుకుంటున్నాం? నో, వీ వాంట్ టు సే నో అంటుంది. నేను అనే ఫీల్ గుడ్, ఫైటింగ్ చేస్తే మంచిగా ఉంటుంది, అలా చేయాలి, ఇలా చేయాలి, అదనమాట. రియల్గా యు ఆర్ సమ్ వన్ హూ ఈజ్ హార్మింగ్ యువర్ సెల్ఫ్. ఎవ్వరూ నిన్ను పాడు చేయటం లేదయ్యా, నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. రియాలిటీ ఏంటంటే ఎవరు నిన్ను పాడు చేయటం లేదు, ఎవరు నీకు హాని చేయటం లేదు, నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. నిన్ను హాని చేసుకోకుండా ఉండగలిగితే you will harm others. If you are not allowed to harm yourself, you will harm others. ఇతరులను హాని చేస్తాం. Otherwise there will be
వేర్ విల్ దట్ ఎనర్జీ మూవ్? సొసైటీ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఇడియట్స్ ఏం చేస్తూ ఉంటారు? ఎందుకంటే ఇతరులను హింస పెడితే బాగుంటుంది, నన్ను నేను హింస పెట్టుకోకూడదు అనుకుంటాను. అంచేత సాధువులు ఏం చేస్తారు? వాళ్ళు దే ఆర్ గుడ్ వన్ బికాస్ దే కెన్ డూ మచ్ హార్మ్, దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ టు దెమ్సెల్వ్స్. కొంతమంది ఇతరులకు తనకు హాని చేసుకోరు. ఇలా భిన్నమైన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. సో ఈ భిన్నమైన వ్యక్తుల యొక్క పరిస్థితి ఏమిటి అనే పాయింట్లో మనం ఇప్పటివరకు కొంత తెలుసుకున్నాం. భిన్నమైన వ్యక్తుల గురించి రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. ఇట్ విల్ బికమ్ ఏ లాంగ్ ఎపిసోడ్ అవుతుంది, లాంగ్ లెంతీ అవుతుంది ఇది. సో భిన్నమైన వ్యక్తుల గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్.